పెడితే గనక ఇక ఎవరు ఓటేయడానికి రారు, వీరిని భయపెడదాం అన్న చందన వ్యవహరించారు. కానీ నిజంగా ప్రజలు గెలిచారని చెప్పాలి. గతంలో కంటే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ నమోదవడం అంటే ప్రజలందరూ ఇవాళ స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారు. కానీ మీరు చూశారు కదా, చెంపదెబ్బలు కొట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం. సార్ చాలా మంది ఫారెన్ నుంచి వచ్చారు. ఏదైతే చంద్రబాబు గారి విదేశీ విద్య వల్ల ఉపాధి పొంది ఆ దేశంలో ఎంతో సంపాదించుకొని ఈ దేశానికి ఏం చేయాలి అంటే బాబు గారు చెప్పారట, మీరు ఏ ఊరు నుంచి వెళ్ళారో ఆ ఊరిని ఉద్ధరించండి అంటే ఎంతో మంది స్కూళ్ళకి పెయింట్లు వేయించారు, గుడి దేవాలయాలు కట్టించారు, రోడ్లు వేయించారు, బస్ స్టాండ్లు కట్టించారు. వాళ్ళు వచ్చారండి కృతజ్ఞతగా. అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి పొందిన బెంగళూరు, కర్ణాటక, తెలంగాణ నుంచి ఎంతో మంది వచ్చారు. వాళ్లే కాకుండా ఈ రోజు నాకైతే ఆశ్చర్యం అండి, మాచర్లో మీరు చచ్చిపోతారు, మిమ్మల్ని చంపేస్తారు అని చెప్పినా కానీ అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ముందుకొచ్చి ఆ బాంబు దాడిలో గురై ఈ రోజుకి హాస్పిటల్లో ఉండి వాళ్ళు వేయించిన తప్పుడు కేసులలోనే ఈ రోజుకి జైల్లో ఉన్న వాళ్ళు ఇంకెన్ని రోజులేండి, ఒక్క 10 వారాలు, ఒక్క 4 వారాలు, ఒక్క 5 వారాలు అంటూ ముందుకు వస్తున్న టైంలో ఈ ప్రభుత్వాన్ని మార్చితే మేము బయటకు వచ్చేస్తాం అనే దృఢమైన నమ్మకం అండి. ఈ రోజు మీరు చెప్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తురకా కిషోర్ అని. ఈ రోజు అతని మీద వినుకొండలో నమోదైన కేసులు, మాచర్లో నమోదైన కేసులు, జనాల్ని భయభ్రాంతులుగా నమోదు చేసిన కేసులు, 144 సెక్షన్ అమల్లో ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు తురకా కిషోర్ ఒక 10 క్యాన్వాయ్ వెహికల్స్ ఎక్కి ముందెక్కి కూర్చొని 144 ఫోర్స్ లో ఉన్నప్పుడు అండి నిన్ను చంపి నీ రక్తం తాగుతా అనే ఒక టైటిల్ సాంగ్ పెట్టుకొని వెళ్తున్నారు. నేనే స్వయంగా వినుకొండ సేకి కంప్లైంట్ చేశాను. సార్ ఈ వీడియో చూడండి, ఈ 10 కార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల కంటే ఆయన అన్నారు, మేడం అది ఏరియా బస్ స్టాండ్ వైపు నుంచి వచ్చింది, ఎవరెవరు, నేను మార్కెట్ దగ్గర ఉన్నానండి, నేను ఎంక్వైరీ చేస్తానండి అన్నాడే. కానీ అవునా అని పరిగెట్టుకుంటా వచ్చి కేసులు ఈ రోజుకి కట్టలేదండి. అంత ధైర్యం లేనప్పుడు ఆ యూనిఫామ్ ఎందుకండి? అదేదో బ్లూ కలర్ కండువా కప్పుకుంటే ఆ జాతికి లేకపోతే ఆ ప్రజాస్వామ్యంలో ఏదైతే ఆ పార్టీకి అంకితం అయిపోయి ఉండేవాళ్ళు కదా. ఈ రోజుకి ఎటువంటి కేసులు నమోదు చేసే ధైర్యం లేదు. చేస్తే ఒకవేళ ఆ పోలీస్ స్టేషన్ పెట్రోల్ బాంబుతో పేల్చేస్తే మరి మేమేమైపోవాలి, మావి కాదా ప్రాణాలు అంటే? మరి అందరూ ఈ రోజు ముందుకొచ్చి పోలీసులు సైతం ఈ రోజు ప్రభుత్వాన్ని మార్చడం కోసం ఓట్లు వేశారండి. వాళ్ళలో కూడా మార్పు బిగిరైంది అనుకోవాలి. అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు మాత్రమే ఇటువంటి తప్పిదాలకి పాల్పడుతున్నారు, కానీ మిగతా పోలీస్ వర్గం పూర్తిగా ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఎన్నో రోజులు లేదు, ఇప్పటికే ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఇంకెన్నో రోజులు లేదు కాబట్టి సరే చూద్దాం. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం ఇవాళ గస్తీ ఉండాల్సిన సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. సరే, విద్యాసాగర్ గారు మొత్తం